Hi my dear students, welcome to Hyderabad Institute of Police. ఇది మనకి గ్రాండ్ టెస్ట్ సిరీస్లో మనకి N28 పేపర్ అండి, గ్రాండ్ టెస్ట్ పేపర్. దానిలో ప్రాబ్లం నెంబర్ 61 చూడండి. In a class of 90 students and 10 teachers, each student got sweets that are 30% of the total number of students and each teacher got sweets that are 20% of the total number of students. How many sweets were there? అంటే 90 మంది విద్యార్థులు మరి 10 మంది ఉపాధ్యాయులు ఉన్న తరగతిలో ప్రతి విద్యార్థికి మొత్తం విద్యార్థుల సంఖ్యలో 30% స్వీట్లు, మరి ప్రతి ఉపాధ్యాయుడికి మొత్తం విద్యార్థుల సంఖ్యలో 20% స్వీట్లు లభించాయి. అయితే ఎన్ని స్వీట్లు ఉన్నాయనేది కావాలి. అంటే వాడు చెప్పిన పాయింట్ అంటే 90 మెంబర్స్ ఏమన్నా స్టూడెంట్స్ ఉన్నారండి, 10 మంది ఏమో టీచర్స్ ఉన్నారంట. ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఉన్నారో దానిలో 30% ఏమన్నా ఒక్కో స్టూడెంట్కి ఇవ్వాలి యావరేజ్గా. అలా ఎంతమంది అయితే స్టూడెంట్స్లో ఉన్నారో మనకి వాళ్ళల్లో 20% ఏమన్నా ఉపాధ్యాయులకి ఇవ్వాలి. అంటే 90లో 30% కనుక్కొని దీన్ని మల్టిప్లై చేయాలి, 90లో 20% కనుక్కొని దీన్ని మల్టిప్లై చేయాలి. 90లో 30% అంటే వాల్యూ ఎంత? 27 కదా. అంటే ఒక్కో స్టూడెంట్కి 27 స్వీట్స్ ఇస్తే 90 × 27 చేస్తే వచ్చేది ఫస్ట్ వాల్యూ. అదే 90లో 20% కనుక్కుంటే వచ్చే వాల్యూ అనేది ఈచ్ స్టూడెంట్కి ఈచ్ టీచర్కి వచ్చేది ఎంత అంటే 18 అనమాట. అంటే ఇక్కడ స్టూడెంట్ 90 మెంబర్స్ ఉన్నారు సార్, 90 మందిలో 30% అంటే ఎంత? 27 కదా. అంటే ఒక్కో విద్యార్థి నువ్వు 27 స్వీట్లు ఇచ్చుకుంటూ వెళ్ళాలని అర్థం. ఆ తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికల్లా 90 మంది విద్యార్థుల్లో చూడండి, ఇక్కడ 90 మంది విద్యార్థుల్లో 20% అంటే 90లో 20% ఎంత? 18 అండి. అంటే ఒక స్టూడెంట్కి ఒక టీచర్కి 10 స్వీట్లు ఇవ్వాలి. అలా 10 మందికి ఎంత ఇస్తారనేది క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. అప్పుడు ఇక్కడ 18 × 10 చేస్తే ఎంతమా? 180 కదా. ఇది 180 నెంబర్. 90 × 27 చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది? ఇది 2430 అన్న. 2430 ప్లస్ 180 చేయండి, వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 2610. అంటే మొత్తం స్వీట్స్ యొక్క నెంబర్ ఎంత అంటే 2610 మన ఆన్సర్ అనమాట. 90లో 30% అంటే ఈ స్టూడెంట్కి 27 స్వీట్లు, ఒక్కో టీచర్కి 18 స్వీట్లు, మొత్తం మల్టిప్లై చేస్తే వచ్చే టోటల్ స్వీట్స్ ఎంత అంటే 2610 మన ఆన్సర్. అదా 62 చూడమ్మా, 62 లెక్క చూడండి. అబీస్ శాలరీ ఈజ్ 40% ఆఫ్ బాను శాలరీ విచ్ ఈజ్ 25% ఆఫ్ చరణ్ శాలరీ అన్నాడు. వాట్ ఈజ్ ద పర్సన్ ఆఫ్ చరణ్ శాలరీ ఈజ్ ఆఫ్ అబీస్ శాలరీ అన్నాడు. ఓకే, అంటే ఇప్పుడు నేనేమనంటే చరణ్ శాలరీ నేను కనుక 100 అనుకుంటే వాడు ఏం చెప్పండి, చాలా సింపుల్గా దీనిలో 25% తీసుకొని ఆ 25%లో వాడిని 40%గా తీసుకోమన్నాడు అంతే. చాలా సింపుల్ కదా. ఫస్ట్ మీరు ఇలా రాసేయటం, ఓకేనా? రైట్. సో 100లో 25%లో 40% కనుక్కుంటే వచ్చే వాల్యూ మన ఆన్సర్. చాలా సింపుల్. రైట్. అభి జీతం బాను జీతంలో 40%, ఇది చారి జీతంలో 20% అన్నాడు. ఓకేనా? అభి శాలరీ 40% బాను శాలరీ విచ్ ఈజ్ 25% ఆఫ్ చారీ శాలరీ అన్నాడు కదా. సో కాబట్టి 100లో 25% 40% కనుక్కుంటే వచ్చే వాల్యూ మన ఆన్సర్ అండి. సో క్యాలిక్యులేషన్ చేస్తామనుకమ్మా, చూడు ఇక్కడ 0000 క్యాన్సర్. 25 100లో 4 టైమ్స్ పోతే 440 10 టైమ్స్ 10 టైమ్స్ సెకండ్. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్ 62కు ఆన్సర్ ఏంటమ్మా? బి ఆప్షన్ మన ఆన్సర్ అండి ఇక్కడ. ఓకే, రైట్. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 63 చూడండి. ద ఇన్కమ్ ఆఫ్ X, Y and Z ఆర్ ఇన్ ద రేషియో 3:7:4 and their expenses in the ratio 4:3:5. If X saves 300 rupees out of the income of 2400 rupees, then the saving of Y is కావాలి. ఓకేనా? ఇక్కడ మనము దీన్ని 2-3 పార్ట్ చేద్దాం. ఫస్ట్ది ఇది ఇన్కమ్, నెక్స్ట్ సేవింగ్ అండ్ ఇన్కమ్ సేవింగ్, తర్వాత ఎక్స్పెండిచర్గా తీసుకుందాము. ఇన్కము సేవింగు ఆ తర్వాత ఎక్స్పెండిచర్ అండి. ఓకేనా? రైట్. అయితే ఇక చూడండి, ఇక మనకి వాడు చెప్పిన పాయింట్లో చూడండి, ఇక మనకి ఇన్కమ్ అనేది ఎంత ఇచ్చాడు? వాడు 2400 రూపీస్ ఇచ్చాడు ఫస్ట్. ఎక్స్ అనేవాడికి ఇన్కమ్ ఎంత అంటే 2400 రూపీస్. ఈ 2400 రూపీస్ సేవ్ చేస్తే 2400 రూపీస్ సంపాదించేసి 300 రూపీస్ సేవ్ చేశాడంట. అప్పుడు ఎక్స్పెండిచర్ యొక్క వాల్యూ ఎంత? 2100 రూపీస్ ఎక్స్పెండిచర్ అంట. ఓకేనా? అదే అంటే ఆదాయం 2400, ఖర్చు 2100 అయినప్పుడు పొదుపు ఎంత? 300 కదా ఇక్కడ. ఇలా మరి చూడ, ఇక మనకి ఇప్పుడు నాకు కావాల్సింది ఎవరి గురించి? వై యొక్క పొదుపు కావాలి. వై యొక్క పొదుపు ఎంత అనేది కావాలి, వై యొక్క సేవింగ్ అనేది ఎంతో కావాలి ఇక్కడ. సో ఇక్కడ చూడు, ఇక మనకి
ఇక్కడ ఉన్న ఇన్కంలో 3 పార్ట్స్కి 2400గా తీసుకున్నాము. అంటే ఎక్స్ అనేవాడు 2400 రూపాయలు సంపాదించాడు. ఎక్స్ అనేవాడు యొక్క ఆదాయం ఎంత 2400 అంటే 3 భాగాలకి 2400 అయితే జస్ట్ ఓరల్ ఎక్స్ప్లెనేషన్ అండి. 3 భాగాలకి 2400 అయితే ఒక భాగం ఎంత 800 కదా. 1 పార్ట్ 800 అయితే 7 పార్ట్స్ ఎంత అంటే 5600 కదా. ఇది 5600 రూపీస్. ఓకేనా. అయితే ఇప్పుడు ఈ 2100లో కూడా మనకి రేషియో ఇచ్చాడు వాడు. రేషియో ఎంత ఇచ్చాడు ఇక్కడ? ఇది 4:3:5 అనేది వాడు ఇచ్చిన రేషియో. ఇది వాడు ఇచ్చిన రేషియో 4:3:5 రేషియో. 4 పార్ట్స్ 2100 అయితే 1 పార్ట్ ఎంత 525 కదా. అప్పుడు 525 × 3 చేస్తామనుకో మనకి ఎంత వస్తుందమ్మా? ఇది 1575 వస్తుంది. అప్పుడు ఇన్కమ్ ఏమన్నా 5600, ఎక్స్పెండిచర్ ఏమో 1575 అయిపోతే సేవింగ్ వచ్చేప్పటికి ఎంత ఉందమ్మా ఇక్కడ? 4025 కదా. సో కాబట్టి సేవింగ్ వాల్యూ కావాలి కాబట్టి 63కి ఆన్సర్ ఏంటమ్మా? డి ఆప్షన్ ఆన్సర్. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అంటే ఎక్స్ అనేవాడిని తీసుకుంటే ఎక్స్ ఇన్కమ్ 2400, సేవింగ్ 300 రూపీస్. అలాగే ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత 2100 కదా. 2400 రూపీస్ 300 పోతే రిమైనింగ్ ఎంత 2100. 4 పార్ట్స్ 2100 అయితే 1 పార్ట్ ఎంత 525 కదా. 1 పార్ట్ 525 అయితే 3 పార్ట్స్ ఎంత అంటే 1575 అవుతుంది. అంటే నేను 5600 రూపాయలు సంపాదించేసి 1575 నా ఎక్స్పెండిచర్ అయినప్పుడు వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సే కదా నేను నా యొక్క సేవింగ్ అలా చేస్తాను అనమాట. మరి ఇక చూడండి సార్ ఇక్కడ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామంటే 42100లో 525 టైమ్స్ పోయినప్పుడు ఇక్కడ దీన్ని కూడా ఇంటూ 525 చేసేసి రాసేస్తున్నాం అన్నమాట. ఇక నాకు జెడ్ గురించి అక్కర్లేదు కాబట్టి వదిలేస్తాను. అంటే ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే వచ్చేదాన్ని సేవింగ్ కాబట్టి 4025కి ఈక్వల్ చేస్తాను అన్నమాట. ఓకే రైట్. అది మనకి వాల్యూ 63. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 64 చూడండి. చాలా సింపుల్ ప్రాబ్లం. ఇదొకటి మనం బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఎగ్జామ్లో. ఏ బ్యాగ్ కంటైన్ 50 పైసా, 25 పైసా and 1 rupee coins are in the ratio 5:8:1. If the total value of coins is 55 rupees, then the number of 25 paisa coins అన్నాడు. ఒక సంచిలో 5:8:1 నిష్పత్తిలో 50 పైసలు 25 పైసలు మరి 1 రూపాయి నాణ్యాలు ఉంటాయి. అయితే నాణ్యాల మొత్తం విలువ 55 రూపాయలు అయితే 25 పైసల యొక్క సంఖ్య ఎంతో కావాలి ఇక్కడ. రైట్. మీరు నాకు రిప్లై చెప్పాలమ్మా, మరి రెస్పాండ్ అవ్వాలి. వాడిచ్చింది ఏంటి? ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి? 50 పైసలు ఇచ్చాడు. ఇంకోటి ఏమి ఇచ్చాడమ్మా? 25 పైసలు ఇచ్చాడు. ఇంకోటి ఏమి ఇచ్చాడు? రూపాయి అంటే అర్థం ఏంటి? 100 పైసలు ఇచ్చాడు. రేషియో ఇచ్చాడు కదా. ఎంత రేషియో ఇచ్చాడు వాడు చెప్పి ఇక్కడ మనకి రేషియో 5:8:1 ఇచ్చాడు. ఇప్పుడు ఈ 5:8:1 అనేది కేవలం కాయిన్స్ రేషియో అనే సంగతి గుర్తుపెట్టుకున్నాడు. ఇది కాయిన్స్ రేషియో. ఈ కాయిన్స్ రేషియోని మనం డినామినేషన్ అనే అమౌంట్లో కన్వర్ట్ చేయాలి. కాయిన్స్ మోడల్ అండి ఖచ్చితంగా మన ఎగ్జామ్లో గ్యారంటీ ఎక్స్పెక్టేషన్కి వచ్చింది అనమాట ఇది. సో కాబట్టి 50 పైసా అలాంటి 5 ఉంటే 5 × 50 పైసా చేయాలా అంటే వాల్యూ ఎంత? 250 పైసా. ఇది 250 పైసా. 25 × 8 అంటే ఎంత? ఇది 200 పైసా. అంటే 1 × 100 అంటే ఎంత? 100 పైసా. అంటే ఫస్ట్ ఇది 250 పైసా, తర్వాత 200 పైసా, తర్వాత 100 పైసా. అంటే 450 + 100 అంటే ఎంత? 550 పైసా. చూడు ఇక్కడ మనకి ఇది 550 పైసా. 550 పైసా. 550 పైసాకి వాడు ఇచ్చిన రూపీస్ ఎంతమ్మా? 55 రూపీసే కదా. 55 రూపీస్ కాబట్టి రూపీస్ని పైసలో మారిస్తే పక్కన 00 పెట్టుకోండి. 5500. ఎందుకంటే అది పైసా కాబట్టి ఇది కూడా పైసల్లో ఉండే విధంగా రాశాను అనమాట. 550 పైసాకి 5500 అయితే 25 పైసలు సంబంధించిన నాణ్యాల యొక్క సంఖ్య ఎంత అన్నాడు? నాణ్యాల సంఖ్య కదా. అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ? 8 పార్ట్స్ ఉన్నాయి. ఆ 8 పార్ట్స్ యొక్క వాల్యూ కావాలంతే. 550 పక్కన 0 పెడితే 5500 కాబట్టి 8 పక్కన 0 పెట్టడం ఇక్కడ. హౌ మెనీ కాయిన్స్ అంటే 80 కాయిన్స్. 80 కాయిన్స్ ఆన్సర్ అనమాట. ఇక్కడ వాడు ఇచ్చింది 50 పైసా, 25 పైసా, 100 పైసా. అంటే 50 × 5 అంటే 250, 25 × 8 అంటే 200, 100 × 1 అంటే 100 అండి. 250 పైసా, 200 పైసా, 100 పైసా అంటే 550 పైసా. 550 పైసాకి 55 రూపీసే కదా. అవతల పైసా ఉంటే ఇవతల కూడా పైసా ఉండాలి కాబట్టి 50 పక్కన 0 తీసుకున్నాం. కొంతమంది ఏం చేస్తారంటే క్యాన్సిలేషన్ చేసి మళ్ళీ ×4 × 5 చేస్తూ ఉంటారు. అలా కాకుండా డైరెక్ట్గా చేయొచ్చు. ఇది ఒక మంచి పద్ధతి అండి. దీన్ని రేషియో ప్రపోర్షన్లో మనం ఏమంటామంటే మల్టిప్లికేషన్ మెథడ్ అంటాము, గుణకార పద్ధతి అంటాము. మీరు ఇలా అప్లై చేయండి, చాలా వరకు లెక్కలు చేయొచ్చు. ఒక్కోసారి వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ 50 పైసా కాయిన్స్ అండ్ 25 పైసా కాయిన్స్ అంటే డైరెక్ట్గా 5 పార్ట్స్కి 8 పార్ట్స్కి డిఫరెన్స్ డైరెక్ట్గా చేసేయచ్చు.
మళ్ళీ మీరు కనుక్కొని క్యాలిక్యులేషన్ చేయాలంటే చాలా క్లమ్జీ అవుతుంది అనమాట. వాడే కనుక ఇప్పుడు 50 పైసలు 10 పైసలు యొక్క మొత్తం అడిగాడు అనుకో 5 భాగాలు 1 భాగం కలిపి 6 భాగాలుగా తీసుకోవచ్చు డైరెక్ట్గా. సో కాబట్టి మీరు అది కొద్దిగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్గా చూడండి ఇక్కడ. రైట్. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 65 అండి. 65 చూడు. AB and C are 3 numbers. If A exceeds B by 90% and B is 20% less than C, then what is the ratio of A and C is కావాలి. అంటే AB మరియు C అనేవి 3 సంఖ్యలు అన్నాడు. A B కంటే 90% ఎక్కువగా ఉండి BC కంటే 20% తక్కువగా ఉంటే A మరియు C యొక్క నిష్పత్తి ఎంతో కావాలి. ఈడు A అనేవాడు అనుకోండి, ఈడు B అనేవాడు అనుకోండి, ఏ C అనేవాడు అనుకో. అంటే నేను C అనేవాడు 100 అనుకుంటే B అనేవాడు C కన్నా 20% తక్కువ అని. 100 కన్నా 20% తక్కువ అంటే 80 కదా. మరి A అనేవాడు B కన్నా 90% ఎక్కువ, అంటే 80 కన్నా 90% ఎక్కువ. అంటే 80లో 90% ఎంత ఎక్కువ? వీడు 72 ఎక్కువ వస్తాడనమాట. అప్పుడు ఏ వాల్యూ వచ్చేప్పటికి ఎంత అవుతుంది? అప్పుడు మనకి ఇది 152 అవుతుంది. B వాల్యూ 80 అవుతుంది అండ్ C వాల్యూ 100 అంట. నేమనంటే 100లో 20% కనుక్కుంటే 20 తక్కువ కాబట్టి ఇది మైనస్ చేసాము. 80 కన్నా 90% ఎక్కువ కాబట్టి 72 ప్లస్ చేసాము, 152 అయింది. నాకేం కావాలంటే ఏకి సికి రేషియో కావాలా. అంటే ఏ వాల్యూ వచ్చేసి 152, ఆ తర్వాత C వాల్యూ వచ్చేసి 100 అంట. 152 అండ్ 100కి రేషియో చేయనమ్మా. చేస్తే వచ్చేది ఆన్సర్. అంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ మనం చూడ మనకి 4 అనేది 25 టైమ్స్ పోతుంది, 4 అనేది ఎన్ని టైమ్స్ పోతే 38 టైమ్స్ పోతుంది. అంటే ఆన్సర్ ఇన్ నథింగ్ బట్ ఎంత అంటే 38:25 ఆన్సర్ అన్నమాట. సో 65కి ఆన్సర్ ఏంటమ్మా? బి ఆప్షన్. 38:25 మన ఆన్సర్ అన్నమాట. ఓకేనా? రైట్. తక్కువ అన్న కాడ మైనస్ చేయాలి, ఎక్కువ అన్న కాడ ప్లస్ చేయాలి. ఇక్కడ 72 అనేది ఎంత తీసుకున్నామంటే 80లో 90% చేస్తే వచ్చే వాల్యూ 72. మీరు క్లాస్ వినేటప్పుడు కూడా మీరు ఎలా రెస్పాండ్ అవ్వాలంటే ఏదన్నా ప్రాబ్లం అనేది మిస్టేక్ కానీ మీకు ఏదన్నా రాంగ్ అనిపించినా కానీ, లేదు మీకు ప్రాబ్లం అనేది చేసినప్పుడు ఏదన్నా ప్రాబ్లం అని ఇది ఇలా ఎందుకు తీసుకున్నారని ఏదన్నా అర్థం కాకపోయినా మీరు కామెంట్స్లో మీకు మెన్షన్ చేయండి. కామెంట్స్లో మీకు మెన్షన్ చేస్తే ఆ కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానమ్మా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. రైట్ సార్. ఇక్కడ అంటే మీరు టాపిక్ నా దగ్గర విన్నట్లయితే మీకు కొద్దిగా ఈజీ అవుతుంది, విన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కదా. సో కాబట్టి ఎందుకు చెప్తున్నాను, ఏదన్నా ప్రాబ్లం ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్స్లో రెస్పాండ్ అవ్వండి. అంటే ఒక ఆఫ్లైన్ క్లాస్ ఎలా అయితే వింటారో ఈ ఆన్లైన్ క్లాస్ కూడా మీరు అలానే తీసుకోండి. ఆటోమేటిక్గా మన ప్రాబ్లం చాలా ఈజీ అయిపోతుంది అనమాట. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 66 చూడండి. 20 liters of a mixture contain milk and water in the ratio 3:1. Then the amount of milk to be added to the mixture so as to have milk and water in the ratio 4:1 అన్నాడు. ఒక మిశ్రమంలో 20 లీటర్ల పాలు మరియు నీరు 3:1 నిష్పత్తిలో ఉంటాయి. అప్పుడు పాలు మరియు నీళ్లు 4:1 నిష్పత్తిలో ఉండేలా మిశ్రమానికి జోడించాల్సిన పాలు యొక్క మొత్తం ఎంతో కావాలి. అంటే ఇప్పుడు వాడు చెప్పిన పాయింట్ చూడు, ఇక్కడ 20 లీటర్స్ ఉన్నాయంట. దీనిలో చూడండి ఇక్కడ మిల్క్ వాటర్ రేషియో చూడు, ఇక్కడ మనకి ఎంత రేషియో ఉంది? ఇక్కడ మనకి ఇది 3:1. ఆ తర్వాత నెక్స్ట్ రేషియో వచ్చేప్పటికి ఏమైందమ్మా? ఇక్కడ 4:1. చాలా సింపుల్ అండి. ఇక్కడ చూడు, ఇక్కడ మనకి ఇక్కడ మిక్చర్లో మనం ఏం పోస్తున్నామంటే మిల్క్ తీసుకొచ్చి పోస్తున్నాం. మిల్క్ అనేది ఇలా పోసినప్పుడు మిల్క్ నెంబరే పెరుగుతూ ఉంటుంది, కానీ వాటర్ నెంబర్ సేమ్ ఉండాలి. కాబట్టి చూడు, ఇక్కడ మనకి వాటర్ ఆల్రెడీ 1 పార్ట్ ఉంది, ఇక్కడ 1 పార్ట్ ఉంది కదా, ఈక్వల్ ఉంది వాటర్. కానీ మిల్క్ పార్ట్స్లో బ్యాలెన్స్ ఎక్కువైంది. చూడు, ఇక్కడ మనకి ఇది 3 అయితే ఇది 4 అయిందంటే ఎన్ని పార్ట్స్ పెరిగింది? 1 పార్ట్ అయితే పెరిగింది. అంటే 3 + 1 అంటే ఎంతమ్మా? 4 పార్ట్సే కదా. ఆ 4 పార్ట్స్కి 20 లీటర్స్ అయితే 3 కాస్త 4 అయిందంటే 1 పార్ట్ పెరిగింది. కాబట్టి 1 పార్ట్కి ఎంత అంటే 5 లీటర్స్. సో కాబట్టి ఈ వాల్యూ అనేది ఎంత? 5 లీటర్స్. 4 భాగాలకి 20 లీటర్లు అయితే 1 భాగానికి ఎంత? 5 లీటర్లు ఆన్సర్ అనమాట. నేనేమనంటే మిల్క్ వాటర్ రేషియో 3:1. మిల్క్ 3 పార్ట్స్, వాటర్ 1 పార్ట్. అంటే ఈ 3 పార్ట్స్ ఇది 1 పార్ట్ అంటే 4 పార్ట్సే కదా. ఆ 4 పార్ట్స్కి 20 అయితే 3 పార్ట్స్ ఉన్న మిల్క్ కాస్త 4 పార్ట్స్ అయింది అంటే ఎన్ని పార్ట్స్ పెరుగుతుంది? ఓన్లీ 1 పార్టే కదా. ఆ 1 పార్ట్ యొక్క వాల్యూ ఎంత అంటే 5 లీటర్స్. 5 లీటర్స్ మన ఆన్సర్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 67 చూడమ్మా. ఏ మరియు ఏ అండ్ బి స్టార్ట్ ఏ బిజినెస్. ఏ ఇన్వెస్ట్ 1/4 ఆఫ్ క్యాపిటల్ ఫర్ 1/4 ఆఫ్ ఎ టైమ్. బి ఇన్వెస్ట్ 1/5 ఆఫ్ క్యాపిటల్ ఫర్ హాఫ్ ఆఫ్ ద టైమ్ అండ్ సి ఇన్వెస్ట్ ద రిమైనింగ్ క్యాపిటల్ ఫర్ ఫుల్ టైమ్. హౌ షుడ్ దే డివైడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 2280 అండి. ఇక్కడ ఒక చిన్న పాయింట్, పార్ట్నర్షిప్లో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా సరే ప్రాఫిట్ అనేది ఎవరికి ఈక్వల్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైంకి ఈక్వల్.
టైం ఈక్వల్స్ ఎవరికి ఈక్వల్ అంటే ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్స్ ఎవరికి ఈక్వల్ అంటే ప్రాఫిట్ డివైడ్ బై టైం. మనకి ఈ 3 ఫార్ములా గుర్తుండాలి. నీకు ఈ 3 ఫార్ములాలకు ఖచ్చితంగా ఐడియా ఉంటేనే మనం చేయగలం. లాభము ఈక్వల్స్ పెట్టుబడి ఇంటూ కాలం చేయాలి, కాలం ఈక్వల్స్ లాభము బై పెట్టుబడి చేయాలా, పెట్టుబడి ఈక్వల్స్ లాభము బై కాలం చేయాలి. ఇక్కడ మనకి ఈ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నామా. వాడు ఏంటంటే ఎక్కడా కూడా పెట్టుబడి ఇంత అని కానీ టైం ఇంత అని కానీ చెప్పలేదు. కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు హారాలతో డివైడ్ అయ్యే నెంబర్ ఏదైనా తీసుకుందాము. నేనేమన్నా అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ని నువ్వేం చేస్తావంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ మనకు తెలియదు కాబట్టి డినామినేటర్తో డివైడ్ అయ్యే విధంగా 20 పార్ట్స్ ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాను. ఏ ఇన్వెస్ట్ 1/4 అనగా 20లో 1/4 అంటే ఎంత 5 పార్ట్స్, 20లో 1/5 అంటే ఎంత 4 పార్ట్స్, అండ్ రిమైనింగ్ ఎంత అంటే 11 పార్ట్స్. ఇది ఎవరి రేషియో అయ్యా అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో. అంటే ఫస్ట్ ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ 5 పార్ట్స్, బి యొక్క ఇన్వెస్ట్మెంట్ 4 పార్ట్స్, సి యొక్క ఇన్వెస్ట్మెంట్ 11 పార్ట్స్ అన్న. ఏ అంటే 5 పార్ట్స్, బి అంటే 4 పార్ట్స్, సి అంటే ఎంత 11 పార్ట్స్. ఇది 5 పార్ట్స్, ఇది 4 పార్ట్స్, ఇది 11 పార్ట్స్. ఇది టోటల్ ఇన్వెస్ట్మెంట్ అన్న. ఆ తర్వాత టైం విషయానికి వచ్చేపాటికి చూడండి, మనకి ఇది టైం విషయానికి వచ్చేపాటికి టైంను కూడా మీరు ఏం చేస్తారంటే 20గా తీసుకోండి. అంటే మీ ఇష్టం అండి, మీకు నచ్చిన నెంబర్ ఏదైనా తీసుకోవచ్చు. 7 తీసుకో ఆన్సర్ వస్తుంది, 5 తీసుకున్న ఆన్సర్ వస్తుంది. కానీ కట్టే విధంగా తీసుకోవాలి కాబట్టి టోటల్ టైంలో కూడా 20 అనుకుందాం. 1/4 ఆఫ్ టైం అన్నాడు కదా, అంటే టైంలో 1/4 ఆఫ్ టైం అన్నాడు. 20లో 1/4 అంటే ఎంత 5 పార్ట్స్. ఓకే, 20లో హాఫ్ ఆఫ్ ద టైం అన్నాడు కాబట్టి 20లో సగం అంటే ఎంత అంటే 10. అయితే సి అనేవాడు మొత్తం టైం పెట్టాలంటే మొత్తం టైం 20 అనమాట. సో ఇప్పుడు మనం 5 × 5 చేయాలా, 4 × 10 చేయాలా, 11 × 20 చేయాలా. అప్పుడు మనకి 5 × 5 అంటే ఎంత 25, 4 × 10 అంటే 40, 11 × 20 అంటే ఎంత 220. అంటే ఫస్ట్ వాల్యూని 25 పార్ట్స్గా తీసుకోవాలా, సెకండ్ వాల్యూని 40 పార్ట్స్గా తీసుకోవాలా, థర్డ్ వాల్యూని 220 వాల్యూగా తీసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు 25:40:220ని ఎక్కడ మనం ఎలా అంటే ఈ 2280కి ఈక్వల్ చేయాలి. అంటే ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేస్తే 25 + 40 అంటే ఎంతమ్మా 65, ఇది 85, 285 అన్నమాట. ఓకేనా, రైట్. సో కాబట్టి ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే ఇది 285. ఓకే, ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేస్తే లేదంటే మనం ఇంకా క్యాన్సిలేషన్ చేద్దామండి. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనకి 5/8 కట్ చేస్తే ఇది 5 5s, ఇది 5 8s, 5 44s, 5 4s, 5 4s. సో కాబట్టి 5 + 8 13, 17. ఓకే, 17 + 40 ఓకే 57 అన్నమాట. ఓకే చూడు, ఇక్కడ మనకి ఇది మొత్తం కూడా మనం తీసుకుంటే మనకి మొత్తం ఎంతమ్మా 57 పార్ట్స్. 57 పార్ట్స్కి వాడు ఇచ్చిన వాల్యూ ఎంత 2280 అయితే మనం ఏం చేయాలంటే ఇప్పుడు 5 పార్ట్స్ యొక్క వాల్యూ కనుక్కోవాలి, దాంతోపాటుగా 8 పార్ట్స్ యొక్క వాల్యూ కనుక్కోవాలి, దాంతోపాటుగా 44 పార్ట్స్ యొక్క వాల్యూ కనుక్కోవాలి. 57 దీనిలో 40 టైమ్స్ పోతుందండి. కాబట్టి 5 × 40 చేయాలా, 8 × 40 చేయాలా, 44 × 40 చేయాలి. అంటే 5 × 40 అంటే 200 అవుతుంది, 8 × 40 అంటే 320 అవుతుంది, 44 × 40 అంటే ఎంత అంటే 1760. అంటే 200, 320, 1760 ఆన్సర్. అంటే మన ఆన్సర్ ఏమవుతామా డి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ ఏమంటే ఇక్కడ టోటల్ టైం అయినా ఇన్వెస్ట్మెంట్ నీకు నచ్చిన నెంబర్ ఏదైనా తీసుకోవచ్చు. కాబట్టి ఏమంటే ఇక్కడ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 20 అనుకుంటే 20లో 1/4 అంటే 5 పార్ట్స్, ఆ తర్వాత 20లో 1/5 అంటే 4 పార్ట్స్ అయిపోతే బ్యాలెన్స్ 11 పార్ట్స్ అయ్యాలి. అంటే 5 పార్ట్స్, 4 పార్ట్స్, 11 పార్ట్స్. టైంలో కూడా సేమ్ సార్, 20లో 1/4 అన్నాడు కాబట్టి 5 పార్ట్స్ రాస్తాం. దీనిలో సెకండ్ పాయింట్లో ఏమన్నా అంటే ఇక్కడ హాఫ్ ఆఫ్ ద టైం అన్నాడండి. ఇక్కడ ఏమన్నాడు హాఫ్ ఆఫ్ ద టైం అన్నాడు. 20లో హాఫ్ అంటే ఎంత అంటే 10 అన్నాడు. మొత్తము రిమైనింగ్ని ఇక్కడ ఉన్న రిమైనింగ్ టోటల్ టైం ఇచ్చాడు. అంటే సి అనేది ఎప్పుడు మనకి ఫుల్ టైం అన్నాడు కాబట్టి అందుకే 20 రాస్తాము. మల్టిప్లికేషన్ అండ్ క్యాలిక్యులేషన్ అన్నాడు. ఓకేనా, లేదు అంటే ఇక్కడ మనకు వచ్చిన దానికి ఇక్కడ ఉన్న ఏ అయితే 5:8:44 రేషియోలో ఉంటాయో అవే మన ఆన్సర్ అవుతాయి అనమాట. అలా అయినా మనం చేసేయచ్చు. ఓకేనా, రైట్. ప్రాబ్లం నెంబర్ 68 అన్న. P and Q start a business together with an initial investment in the ratio 3:2. If P invested for 8 months but Q for less time, they share their profits in the ratio 2:1. Then for how many months did Q invest? P మరియు Q కలిసి 3:2 నిష్పత్తిలో ప్రారంభ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించారు.
పి 8 నెలలు పెట్టుబడి పెట్టారు, కానీ క్యూ తక్కువ సమయం మాత్రమే పెట్టుబడి పెట్టారు. వారు తమ లాభాలను 2:1 నిష్పత్తిలో పంచుకున్నారు. అప్పుడు క్యూ ఎన్ని నెలలు పెట్టుబడి పెట్టారో కావాలి. ఇక్కడ టైం కావాలండి. టైం ఈక్వల్స్ వచ్చి ఇక్కడ మనకి టైం ఈక్వల్స్ టు మనకి ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే ప్రాఫిట్ రేషియో చూడండి, ఇక్కడ ప్రాఫిట్ రేషియో ఎంత ఇచ్చాడు వాడు, ఇక్కడ మనకి ఇది 2:1 ఇచ్చాడు. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత ఇచ్చాడు, మనకి 3:2 ఇచ్చాడు. ఈ క్యాలిక్యులేషన్ చెప్పండి, ఇక్కడ మనకి ఇది 4 పార్ట్స్, ఇది ఎంత 3 పార్ట్స్ అన్న. అది ఇది ఎవరి టైం అంటే ఇది పి అనే అవర్ టైం సంబంధించిన పార్ట్స్, ఇది ఏమో క్యూ అనే అవర్ పార్ట్స్ అనమాట. అయితే ఇక్కడ 4 పార్ట్స్కి ఎన్ని మంత్స్ ఇచ్చాడు వాడు, 8 మంత్స్ కనుక ఇస్తే 3 పార్ట్స్ అంటే ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 6 మంత్స్ అవుతుంది అనమాట. 3 పార్ట్స్ అంటే ఎంతమ్మా, ఇది 6 మంత్స్ ఆన్సర్ అనమాట. సో 68కి ఆన్సర్ ఏంటమ్మా, సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. అంటే కాలం అనేది ఎవరికి ఈక్వల్ అంటే టైం పీరియడ్ ఈక్వల్స్ ఎవరికి ఈక్వల్ అంటే ప్రాఫిట్ డివైడ్ బై ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే ప్రాఫిట్ రేషియో 2:1, ఇన్వెస్ట్మెంట్ రేషియో 3:2. 2 to the 4, 3 1 to 3 అంటే ఇది 4:3 అనేది ఏంటంటే టైం పీరియడ్ రేషియో. 4 భాగాలు 8 నెలలు అయినప్పుడు 3 భాగాలకి ఎంత అంటే 6 నెలలు. కాబట్టి 68కి ఆన్సర్ ఏంటి, సి ఆప్షన్ మన ఆన్సర్. తర్వాత ప్రాబ్లం నెంబర్ 69 అండి. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 800 రూపీస్. ఏ కస్టమర్ గెట్స్ 2 successive discounts on the market price, the first being 10% అన్నమాట. వాట్ ఇస్ ద సెకండ్ డిస్కౌంట్ ఇఫ్ ది కస్టమర్ పేస్ 612 రూపీస్ అన్నాడు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఎంఆర్పి 800 రూపీస్ అండి. ఎంఆర్పి ఎంతమ్మా, 800 రూపీసే కదా. అయితే 800 రూపీస్లో 10% డిస్కౌంట్ ఇచ్చారంటే 80 రూపీస్ ఆఫర్ చేస్తున్నట్టే కదా. అప్పుడు ఇది ఎంత అవుతుంది మనకి, 720 ఉన్నట్టు. 720 కాస్త ఇప్పుడు ఎంత అయింది, ఇక్కడ 612 అయింది. అప్పుడు 720 కాస్త 612 అవ్వాలంటే ఎంత ఆఫర్ చేస్తున్నట్టు అని అడుగుతున్నాడు. అంటే వీళ్ళిద్దరు డిఫరెన్స్ ఎంత, 108 కదా. ఆ 108 డివైడ్ బై స్టార్టింగ్ ఉన్న 720 అండ్ పర్సంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100 చేయండి. వాల్యూ ఈక్వల్స్ ఎంత పర్సెంటేజ్ అవుతుంది అప్పుడు, 15% ఆన్సర్ అనమాట. 15% మన ఆన్సర్. సో కాబట్టి 69కి ఆన్సర్ ఏంటమ్మా, బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. రైట్. 800లో 10% 80 రూపీస్ మైనస్ చేసి 720. 720కి 612 అవ్వాలంటే ఎంత డిఫరెన్స్, 108 కదా. 108 డివైడ్ బై 720 ఇంటూ 100 చేయండి. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత పర్సెంటేజ్, 15% మన ఆన్సర్ అనమాట. ఓకే, రైట్. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 70 చూడమ్మా. 70 చూడు. ఆన్ సెల్లింగ్ ఏ చైర్ ఎట్ 7% లాస్ అండ్ ఏ టేబుల్ ఎట్ 17% గెయిన్, ఏ మ్యాన్ గెయిన్స్ 296 రూపీస్ అన్నాడు. ఇఫ్ హీ సెల్స్ ద చైర్ ఎట్ 7% గెయిన్ అండ్ ద టేబుల్ ఎట్ 12% గెయిన్, దెన్ హీ గెయిన్స్ 400 రూపీస్ అన్నాడు. ద యాక్చువల్ ప్రైస్ ఆఫ్ ద టేబుల్ ఈజ్ కావాలి. ఒక కుర్చీని 7% నష్టానికి టేబుల్ 17% లాభంతో అమ్మినప్పుడు ఒక వ్యక్తి 296 రూపాయలు లాభపడతాడు. అతని కుర్చీని 7% లాభంతో మరి టేబుల్ 12% లాభంతో అమ్మితే అతను 4 రూపాయలు లాభపడతాడు. అయితే టేబుల్ యొక్క వాస్తవ ధర కావాలి ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ మనకి ఇదేమో చైర్, ఇదేమన్నా టేబుల్. ఇక్కడ లాస్ ఎంత వచ్చిందమ్మా, ఇక్కడ మనకి 7% లాస్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేప్పటికి 7% ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ వచ్చేప్పటికి ఇక్కడ 17% ప్రాఫిట్, ఇక్కడేమో 12% ప్రాఫిట్ ఇచ్చాడమ్మా. 17% ప్రాఫిట్, 12% ప్రాఫిట్ అంటే రెండు కూడితే ఎంత, 29% కదా. ఆ 29% యొక్క వాల్యూ ఈ రెండు యాడ్ చేస్తే వచ్చే వాల్యూ 696 అనమాట. 29% 696 అయితే 100% యొక్క వాల్యూ కనుక్కోవాలమ్మా ఇక్కడ. ఎందుకంటే మనం కనుక్కున్నది ఎవరి గురించి, మన టేబుల్ గురించే కదా. కాబట్టి 29% 696 అయితే 100% ఎంతో కావాలి. 29 దీనిలో ఎన్ని టైమ్స్ పోతుందంటే 24 టైమ్స్ పోద్ది. కాబట్టి 100 × 24 చేయండి. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత, 2400. అంటే ఎంతైతే లాస్ వచ్చిందో అంత గెయిన్ అంటే ఈ రెండు గెట్ క్యాన్సల్లే కదండి. సో కాబట్టి ఇక్కడ మనకి వచ్చే వాల్యూ ఎంత, 2400. అంటే 70కి ఆన్సర్ ఏంటమ్మా, డి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి ఇక మనకి 71 చూడండి. అండ్ సర్టెన్ ప్రైస్ ఇఫ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఈజ్ 3200 రూపీస్ అండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ద 2 years ఈజ్ 3472 రూపీస్, వాట్ ఇస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. ఒక నిర్దిష్ట సూత్రం ప్రకారం 2 సంవత్సరాలు సాధారణ వడ్డీ 3200, మరి 2 సంవత్సరాల చక్ర వడ్డీ 3472 రూపాయలు అయితే వడ్డీ రేట్ ఎంతో కావాలి ఇక్కడ. అయితే ఇప్పుడు 3200 రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు, 3472 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు. అంటే 2 సంవత్సరాలు కలిపి 3200 అయితే ప్రతి సంవత్సరం కూడా 1600 కదా. అంటే ఫస్ట్ ఇయర్ 1600, సెకండ్ ఇయర్ వచ్చేప్పటికి కూడా 1600. ఫస్ట్ ఇయర్లో సింపుల్ కాంపౌండ్ ఈక్వల్ కాబట్టి ఇది 1600గానే రాసాయి. 1600 సేమ్. ఓకేనా.
మరి 1600 అక్కడ రాసామంటే ఇంకెంత ఉంటుందాం ఇక్కడ 1872 కదా మనకు ఉండేది. మొదటి సంవత్సరంలో బారు వడ్డీ చక్రవడ్డీ సమానం కదా, అందుకే ఇది 1600 రాసాం. ఓకేనా, రైట్. మరి 1600 కాస్త 1872 అయిందంటే రిప్లై చెప్పాలి. ఎంత పెరిగింది చెప్పు నాకు, ఇక్కడ 272 కదా పెరిగింది. సో పెరిగిన వాల్యూ డివైడ్ బై స్టార్టింగ్ ఉన్న 1600 ఇంటూ 100 చేయండి అన్నంత. 0000 క్యాన్సిల్ అయితే 16, దీనిలో ఎన్ని టైమ్స్ పోతామో 17 టైమ్స్ పోతుంది అనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా బారు వడ్డీ ఖచ్చితంగా సమానంగా ఉంటుంది. ఫర్ ఎవరీ సింపుల్ ఇంట్రెస్ట్ మస్ట్ బి ఈక్వల్ అనేది ఫస్ట్ పాయింట్ అనుకుంటే, సెకండ్ పాయింట్ అనేది ఏంటంటే ఫస్ట్ ఇయర్లో సింపుల్ కాంపౌండ్ ఖచ్చితంగా ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. మొదటి సంవత్సరంలో బారు వడ్డీ చక్రవడ్డీ ఖచ్చితంగా సమానం ఉంటాయి. ప్రతి సంవత్సరం బారు వడ్డీ ఈక్వల్ ఉంటుంది. 1600 కాస్త 1872 అయిందంటే 1600 1872 డిఫరెన్స్ ఎంత, 272 కదా. 272 డివైడ్ బై 1600 ఇంటూ 100 చేయండి. ఆన్సర్ ఇది ఈక్వల్ ఎంతమా 17% మన ఆన్సర్ అనమాట. ఓకేనా. ఆ తర్వాత 72 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 72 చూడండి. ఏ సమ్ ఆఫ్ 1600 రూపీస్ గివ్స్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 252 రూపీస్ ఇన్ 2 years and 3 months అన్నారు. 2 years and 3 months. ఓకే, అయితే వాడు అడుగుతుంది ఏంటంటే ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ ఈస్ కావాలి. అయితే ఏ సమ్ ఆఫ్ 1600 రూపీస్ అన్నారు చూడమ్మా. 1600 రూపీస్ గివ్స్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 252 రూపీస్ ఎన్ని ఇయర్స్లో అన్నారు చూడండి. ఇక్కడ మనకి 2 years and 3 months అన్నారు. 2 years and 3 months. ఓకేనా, రైట్. సో కాబట్టి ఇక్కడ మనకి ఎప్పుడైనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు చూడండి, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ మన ఫార్మ్ ఏంటంటే చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ మనకి ఏంటంటే 1 year ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100, సంవత్సరం వడ్డీ బై అసలు ఇంటూ 100. ఈ 252 రూపీస్ అనేది ఏంటి, 2 years and 3 months కదా. 2 years and 3 months కదా ఇక్కడ. అంటే 2 years అంటే 24 + 3 27 monthsకి 252 అనుకుంటే 12 monthsకి ఎంతో క్యాలిక్యులేషన్ చేయనమ్మా. ఆ 12 monthsకి మన క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చే వాల్యూ డివైడ్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 చేయొచ్చు. లేకపోతే 252 రూపీస్ అనేది మనకి ఎన్ని ఇయర్స్కి, 2 years 3 months అంటే 1/4 years కదా. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే ఇది 252 ఇంటూ 4 ఎంత అవుతుంది ఇక్కడ 9 బెట్ కట్ చేసేయనమ్మా. 9 బెట్ కట్ చేస్తే ఇది 28 టైమ్స్ పోతే 28 4 ఎంత అంటే 112. అంటే 1 year ఇంట్రెస్ట్ ఎంత అంటే 112 రూపీస్ అని. 112 డివైడ్ బై ప్రిన్సిపల్ వాల్యూ ఎంత 1600 ఇంటూ 100 చేయాలి. 0000 క్యాన్సర్ 16 112లో ఎన్ని టైమ్స్ పోతే 7 టైమ్సే కదా. సో కాబట్టి మన ఈజీ నథింగ్ బట్ ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంతమ్మా 7% ఆన్సర్. వడ్డీ శాతం ఈక్వల్స్ సంవత్సరం వడ్డీ బై అసలు ఇంటూ 100 కాబట్టి ఇలా క్యాలిక్యులేషన్ చేయాలి. 252 డివైడ్ బై 2 1/4 అంటే 4 రోజులు 8 + 1 9, 9/4 అంటే క్యాలిక్యులేషన్ చేస్తే 1 year ఇంట్రెస్ట్ 112 అయితే ఓకే, టోటల్ ప్రిన్సిపల్ 1600 ఇంటూ 100 చేయడమా. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 7%. 72కి ఆన్సర్ ఏంటమ్మా సి ఆప్షన్, 7% మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 73 అండి. 73 చూడమ్మా. ఏ సమ్ ఆఫ్ 8400 రూపీస్ వాజ్ టేకెన్ యాజ్ ఏ లోన్. దిస్ ఈజ్ టు బి పెయిడ్ ఇన్ 2 equal installments if the rate of interest is 10% per annum, compounded annually, then the value of each installment is covered. 8400 రూపాయలు మొత్తం రుణంగా తీసుకున్నారు. దీన్ని 2 సమాన వాయిదాలో చెల్లించాలి. సంవత్సరం 10% చక్రవడ్డీ రేటు చెల్లిస్తే ప్రతి వాయిదా విలువ ఎంతో కావాలి. అంటే ఎప్పుడైనా వాయిదా అనేది ఎప్పుడైనా సరే సమానంగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఈక్వల్గా ఉంటుందని సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ ఇయర్ ఈక్వల్ ఉంటుంది. సో కాబట్టి నేనేమనంటే ఇప్పుడు సపోజ్ చూడండి, మనకి ఇప్పుడు ఎంత పర్సెంట్ ప్రకారం 10% అంటే మనకి 1/10 కదా. అంటే మీనింగ్ ఏంటంటే 10 రూపీస్ అనేది ప్రిన్సిపల్గా తీసుకుంటే 1 year అయ్యేప్పటికి అమౌంట్ 11 రూపీస్ పే చేయాలి. 10 రూపీస్కి 10 + 1 అంటే ఎంత 11. 2 years అన్నప్పుడు ఏమవుతుందంటే P × 1 + R/100 హోల్ స్క్వేర్ వస్తుంది అన్న. కాబట్టి మనం ఏమవుతుంది 2 years అన్నప్పుడు స్క్వేర్గా తీసుకో. అప్పుడు 11 స్క్వేర్ అంటే ఎంత 121 అవుతుంది. 10 స్క్వేర్ అంటే ఎంత 100 అవుతుంది. ఇలా 10 స్క్వేర్ 100, 11 స్క్వేర్ 121. అయితే ఇది ఈ యొక్క 121 ఉంది కదా, దీన్ని మనం ఏమంటామంటే ఈఎంఐ అంటాము. మరి ఎప్పుడైనా మంత్లీ ఈఎంఐ ఎప్పుడైనా ఈక్వల్ ఉంటుంది కదా, లేదా ఇయర్లీ ఈఎంఐ ఈక్వల్ ఉంటుంది కదా. కాబట్టి ఇది 121 అయితే కింద కూడా 121 ఉండాలి. కాబట్టి ఇక్కడున్న వాల్యూని మొత్తాన్ని కూడా ఇంటూ 11 చేయాలి. అప్పుడు ఇక్కడున్న వాల్యూ ఎంత, ఇది మనకి పైన వాల్యూ ఎంత, ఇది 100, ఇది 121 అనుకుంటే ఇది వచ్చేపాటికి ఎంత అవుతుంది, ఇక మనకి 11 × 10 అంటే ఎంతమ్మా 110 కదా. అప్పుడు 11 × 11 అంటే ఎంత 121 కదా. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయటం వల్ల వచ్చింది ప్రిన్సిపల్ వాల్యూ ఎంత 210. తర్వాత ఈఎంఐ వాల్యూ అనేది ఎంత అంటే 121 అన్నారు. ఈఎంఐ వాల్యూ ఎంత అంటే 121.
ఇప్పుడు వాడు మనకు చెప్తున్న పాయింట్ 8400 అన్నాడు కదా ఇక్కడ మనకి. రైట్, చూడు ఇక్కడ మనకి అంటే 210 రూపీస్ కనుక మనం తీసుకుంటే 210 రూపీస్ అనేది 8400 రూపీస్ అయితే ఓకే. ఈఎంఐ అన్నాడు కాబట్టి 121కి ఎంత వస్తుందో క్యాలిక్యులేషన్ చేయండి. 210 దీనిలో ఎన్ని టైమ్స్ పోతే 40 టైమ్స్ పోతే 121 ఇంటూ 40 చేయండి. ఈ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత అంటే 4840 మన ఆన్సర్ అన్నమాట. ఏంటో చెప్తున్న పాయింట్ చూడు, ఇదేమో 10, ఇది 11. 2 years అంటే 11 స్క్వేర్ 10 స్క్వేర్ చేయాలి. ఒకవేళ 3 years అంటే 10 క్యూబ్ 11 క్యూబ్ చేయాలి. అలానే చెప్పేది ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ 210 ఇంటూ 40 అంటే 8400 కాబట్టి 121 ఇంటూ 40 చేయండి. వాల్యూ ఇది ఈక్వల్స్ టు 4840 ఆన్సర్. అంటే 73కి ఆన్సర్ ఏంటమ్మా? సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? 10, 11, 100, 121 రాయటం ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం డౌట్ లేదు కదా. సో కాబట్టి ఇలా అన్నమాట. రైట్. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 74 చూడండి. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 60 స్టూడెంట్స్ ఈచ్ బాయ్ కంట్రిబ్యూట్ మనీ ఈక్వల్స్ టు ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ అండ్ ఈచ్ గర్ల్ కంట్రిబ్యూట్ మనీ ఈక్వల్స్ టు ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇఫ్ ద టోటల్ మనీ దెన్ కలెక్టెడ్ వాజ్ 1600 రూపీస్ అన్నాడు. హౌ మెనీ బాయ్స్ వర్ దేర్? ఇలాంటి క్వశ్చన్లో సార్ చూడండి ఇక్కడ ఖచ్చితంగా ఎక్స్ అనుకోవాల్సి వస్తుంది కాబట్టి దీని ఆప్షన్ ప్రకారం చేద్దాం మనం. అంటే ఇప్పుడు 60 ఉన్నారంట. 60లో జనరల్గా ఏం చేస్తామంటే ఇక్కడ మనము ఎక్స్ బాయ్స్ ఉన్నారంటే గర్ల్స్ వచ్చి 60 - x ఉంటారు. ఓకేనా? ఇదే వాడేమన్నా అంటే ఈ బాయ్స్కి ఇంత డబ్బులు ఇవ్వాలి, ఈ గర్ల్స్కి అంత డబ్బులు ఇవ్వాలి. అంటే వాడేమవుతుంది అంటే బాయ్స్ ఇంటూ గర్ల్స్, గర్ల్స్ ఇంటూ బాయ్స్ చేస్తే వచ్చే వాల్యూ కావాలి ఇక్కడ. అంటే ఎక్స్ బాయ్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈచ్ వన్ గాట్ 60 - x అంట. ప్లస్ మరి ఈచ్ గర్ల్ అన్నాం అనుకోండి 60 - x ఇంటూ ఎక్స్ అంట. ఇలా చేస్తే వచ్చే వాల్యూ ఎవరికి ఈక్వల్? ఇది 1600 రూపీస్కి ఈక్వల్ అనమాట. ఇలా ఈక్వల్ చేసి చేయాలి. కాబట్టి ఇదేంటంటే మనకి కొద్దిగా లెంతీ అవుతుంది కాబట్టి నీకేమో అవ్వాలి 1600 రూపీస్ రావాలి కదా. సో కాబట్టి దీన్ని ఎక్స్ మీద కాకుండా చూడు ఇక్కడ మనకి 60 కనుక తీసుకున్నాం అనుకో. ఓకేనా? రైట్. చూడు ఇక్కడ ఇలా ఆర్ కేసు ఉన్నది మనకు ఫస్ట్ ఇంపార్టెంట్. వాడేమైనా 60లో 20 బాయ్స్ అనుకుంటే 40 గర్ల్సే కదా. 20 బాయ్స్ అనుకుంటే 40 గర్ల్సే కదా. వాడేమనంటే ఎంతమంది బాయ్స్ ఉంటే ప్రతి ఒక్కరు గర్ల్స్ నెంబర్తో ఇంటూ చేయమన్నాడు, గర్ల్స్ ఎంతమంది ఉంటే బాయ్స్ నెంబర్తో ఇంటూ చేయమన్నాడు. సో కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు 20 బాయ్స్ అనుకున్నాం అనుకో, 20 ఇంటూ ఈచ్ బాయ్కి ఎంత 40 ఇవ్వాలి. అప్పుడు 20 ఇంటూ 40 అంటే ఎంత 800 రూపీస్ వస్తుంది. ఈచ్ గర్ల్కి 40 మెంబర్స్ ఉంటే ఈచ్ గర్ల్కి 20 రూపీస్ లెక్కనివ్వాలి. అప్పుడు ఇది కూడా ఎంత అవుతుంది 800 రూపీస్ అవుతుంది. ఈ రెండు యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంతమ్మా 1600 రూపీస్. కాబట్టి ఇది అంటే ఇప్పుడు ఇది 20 అని ఎగ్జాక్ట్గా చెప్పలే కదా. ఇది 20, 40 అవ్వచ్చు, 40, 20 అవ్వచ్చు. ఉల్టాయిని తీసుకోవచ్చు, 20, 40 అవ్వచ్చు, 40, 20 అయినా అవ్వచ్చు. కాబట్టి మనకు తెలియదు కాబట్టి ఆన్సర్ ఏంటంటే సి ఆప్షన్ మన ఆన్సర్ అండి ఇక్కడ. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 75 అండి. కాస్ట్ ఆఫ్ 8 pencils, 5 pens and 3 books is 111 rupees. Cost of 9 pens, 6 pens, 5 books is 130 rupees. Cost of 16 pencils, 11 pens, 3 books is 221 rupees. What is the cost of 3 pencils, 2 pens and 1 book? అంటే వాడు ఇచ్చిన చూడు ఇక్కడ మనకి 8 pencils. ఓకే, 8 pencils ప్లస్ 5 pens, 3 books కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 111 రూపీస్. ఇంకోటి వచ్చేసి 9 pencils, 6 pens, 5 books కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 130 రూపీస్. ఇంకోటి వచ్చేసరికి 16 pencils, 11 pens, 3 books కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 221 రూపీస్. ఇవన్నీ మనం టోటల్ చేసానమ్మా. ఇవన్నీ కూడా టోటల్ చేస్తామనుకోండి. ఇప్పుడు చెప్పి నాకు ఇక్కడ 16 + 8 24, 24 + 9 33. ఇది మొత్తం కూడా ఎంత అవుతుందంటే ఇది 33 పెన్సిల్స్ అన్న. నెక్స్ట్ ఈ మొత్తం యాడ్ చేస్తామనుకో 11 + 11 అంటే ఎంత 22 కదా. 22 పెన్స్ ప్లస్ 11 బుక్స్ వాల్యూ మొత్తం కూడా యాడ్ చేస్తే ఈ మొత్తం యాడ్ చేయండి అమ్మా 200, 300, 400. ఓకే, 20, 30, 50 + 10 60. ఇది 462. ఇప్పుడు చూడు ఇక్కడ ఇది 11 బుక్స్, 22 పెన్స్, 33 పెన్సిల్స్.
దీనిలోంచి 11 కామన్ తీస్తామనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి ఇది మిగిలేది 3 పెన్సిల్స్ 2 పెన్స్ 1 బుక్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 462. 11 కామన్ తీస్తాం కాబట్టి 11తో డివైడ్ బై చేయండి. అప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుందమ్మా ఇక్కడ మనకి 42 రూపీస్ వస్తుంది. సో కాబట్టి ఈ ఆన్సర్ ఎంత 75కి ఆన్సర్ ఏంటమ్మా ఇక్కడ ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. మొత్తాన్ని టోటల్ చేసేయండి. 16 + 9 + 8 అంటే 33 పెన్సిల్స్, 11 + 6 + 5 అంటే 22 పెన్స్, 3 + 5 + 3 అంటే 11 బుక్స్ అండి. వాల్యూ ఈక్వల్ 462 అయితే 3 పెన్సిల్స్ 2 పెన్స్ 1 బుక్ ఈక్వల్స్ 462/11 చేయండి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 42 రూపీస్. 75కి ఆన్సర్ ఏంటి ఏ ఆప్షన్ ఆన్సర్ అండి. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 76 చూడమ్మా. 76 చూడండి. ఓకే, if 4 men 4 women can complete a piece of work in 27 days అన్నాడు. 2 men 5 women can complete the same work in 36 days అన్నాడు. How long will it take 9 women to complete the work అన్నాడు. అంటే ఇక్కడ వాడు చెప్పింది ఏంటంటే 4 మంది పురుషులు, 4 పురుషులు 4 స్త్రీలు ఒక పని 27 రోజుల్లో చేస్తారంట. ఆ తర్వాత నెక్స్ట్ చూడ ఇక్కడ మనకి 2 పురుషులు మరియు 5 స్త్రీలు అదే పని 36 రోజుల్లో చేస్తారంట. ఈ రెండు ఈక్వల్ చేయనమ్మా. 4 పురుషులు 4 స్త్రీలు కలిస్తే ఒక పని 27 రోజుల్లో చేస్తే 2 పురుషులు మరి 5 స్త్రీలు కలిసి అదే పని 36 రోజుల్లో చేస్తారన్నాడు. సో కాబట్టి చూడ ఇక్కడ ఇది 9 4s 9 3s అంటే ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేస్తే చూడమ్మా ఇక్కడ 3 4 12 12 men 4 2 8 12 menలో నుంచి 8 men మైనస్ చేస్తే ఎంత అవుతుంది అప్పుడు మనకి ఇది 4 men ఈక్వల్స్ టు. ఆ తర్వాత చూడ ఇక్కడ 5 4 20 women ఇది 12 women కదా. ఓకే చూడ ఇక్కడ మనకి ఇప్పుడు క్యాలిక్యులేషన్లో చూడడం ఇక్కడ మనకి 4 2 8 ఓకే 8 men ఆ తర్వాత 12 men 12 men నుంచి 8 men తీసేస్తే 4 men అన్న. ఆ తర్వాత నెక్స్ట్ చూడ ఇక్కడ మనకి 4 3 12 5 4 20 అంటే 20లోంచి 12 మైనస్ చేస్తే ఎంత ఉంటుందో ఇక్కడ మనకి 8 women. అప్పుడు మెన్కి ఉమెన్కి రేషియో అన్నా మనకు చూడ ఇక్కడ మెన్ ఉమెన్కి రేషియో ఎంత అప్పుడు మనకి ఇది 2:1 అన్నట్టు. మ్యాన్ కెపాసిటీ 2 అయితే ఉమెన్ కెపాసిటీ ఎంత 1. మ్యాన్ కెపాసిటీ 2 అయితే ఉమెన్ కెపాసిటీ ఎంత 1. ఈ 2 and 1ని దీనిలో కానీ సబ్స్టిట్యూషన్ చేస్తే టోటల్ వర్క్ వస్తుందండి. అంటే అప్పుడు నేనేమంటే దీనిలో ఉన్న టోటల్ వర్క్ యొక్క వాల్యూ కావాలంటే అప్పుడు ఎం ప్లేస్లో 2 పెట్టేస్తే డబ్ల్యూ ప్లేస్లో 1 పెట్టేస్తే ఎం ప్లేస్లో 2 పెడితే 4 2 8 4 1 4 4 2 8 + 4 1 4 అంటే 8 + 4 అంటే ఎంత 12 కదా. సో టోటల్ వర్క్ యొక్క వాల్యూ ఎంత 12 × 27 ఈక్వల్స్ టు కావాలి. 12 × 27 ఈక్వల్స్ ఎంతమంది మహిళలు ఉన్నారు ఇక్కడ మనకి 9 మంది మహిళలు ఉన్నారంట. ఒక మహిళ కెపాసిటీ 1 కదండి ఇక్కడ. కాబట్టి 9 మంది మహిళలు కాబట్టి ఇది 9 × 1 × D2 అప్లై చేయండి అన్న. 9 27లో 3 times పోతే 12 3 ద ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 36 కదా. 12 మూలు ఎంత అంటే 36. 76 ఆన్సర్ ఏంటంటే ఏ ఆప్షన్ ఆన్సర్. ఓకేనా రైట్. అంటే ఈక్వేషన్ ఫార్మేషన్ ఎలా చేసామనే సంగతి చూడండి ఇక్కడ. దీన్ని మనం ఇలా తప్పదు ఇంకా వేరే విధంగా చాయిస్లో ఇంకా వెళ్తే వెరీ లెంతీ అవుతుంది కాబట్టి రేషియో తీసుకొచ్చి రేషియో మాత్రమే రివర్స్ సబ్స్టిట్యూషన్ చేయాలి ఇక్కడ అంతే. ఓకే రైట్. ఆ తర్వాత 77 చూడమ్మా. ఏ boat covers 24 km upstream and 30 km downstream in 6 hours అన్నాడు. While it covers 30 km upstream and 24 km downstream in 6.5 hours అన్నాడు. The speed of the current is కావాలి. ఒక పడవ 6 గంటలు 24 km అప్స్ట్రీమ్ మరి 30 km డౌన్ స్ట్రీమ్ను కవర్ చేస్తుంది. అయితే అది 6.5 గంటల్లో 36 km అప్స్ట్రీమ్ 24 km డౌన్ స్ట్రీమ్ను కవర్ చేస్తుంది. అయితే ప్రవాహ వేగం ఎంతో కావాలి ఇక్కడ. అంటే ఇక్కడ చూడు ఇక్కడ ఇదేమో డౌన్ స్ట్రీమ్ అని ఇదేమో అప్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్లో ఎంత 36 వెళ్తే అప్ స్ట్రీమ్లో ఎంత 24 వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ డౌన్ స్ట్రీమ్లో 24 వెళ్తే అప్ స్ట్రీమ్లో ఎంత వెళ్తుంది 36 వెళ్తుంది. చూడండి ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఎప్పుడైనా సరే మీరు ఎస్ఎఫ్ చేసుకుంటే బెటర్ అండి. దీని మీద మొత్తం మీద పట్టిన టైం 6 hours పట్టింది. వచ్చేప్పటికి ఇది మొత్తం మీద పట్టిన టైము 6.5 hours పట్టింది. నేను మీకు చెప్పే మాట ఏంటంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది 36 ఉంది, ఇది 24 ఉంది. ఎప్పుడు కూడా డౌన్ స్ట్రీమే చూడాలి. అంటే ఎస్ఎఫ్ అంటే అర్థమైతే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అండి. ఇలాంటి ప్రాబ్లం ఇది బాగా పనిచేస్తామట. వీళ్ళిద్దరూ కామన్గా హైయెస్ట్గా పోయే నెంబర్ని మనము రెండింటి యొక్క వాల్యూస్ యొక్క టోటల్ అనమాట డౌన్ ద స్ట్రీమ్ తీసుకోవాలి. అంటే ఎప్పుడైనా సరే మన బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో మనం తీసుకుంటే ఇక్కడ మనకి ప్రవాహంతో పాటుగా అంటే దాన్ని ఏం తీసుకుంటాము ఎక్స్ప్రెస్ వై తీసుకుంటాము.
ఓకే లైన్ అంటే ఇప్పుడు మనం ఇలా తీసుకుంటే చూడండి ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే పడవలు ప్రవాహాల్లో ఎప్పుడైనా 3 టైప్ ఆఫ్ స్పీడ్స్ ఉంటాయండి ఇక్కడ మనకి చూడు ఇక్కడ 3 ఆరోస్ తీసుకోవాలి ఇట్లా ఓకే ఇది ప్రవాహంతో పాటుగా ఇది వ్యతిరేక దిశలో ఇది నిలకడగా ఉన్న నీటిలో అంటే ఎలాంగ్ ద స్ట్రీము ఎగెన్స్ట్ ద స్ట్రీము ఇన్ స్టిల్ వాటర్ ఇప్పుడు ఏమంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏదైతే ఎల్సిఎం తీసుకుంటే అంటే ఐ మీన్ ఎస్ఎఫ్ తీసుకుంటే వీళ్ళిద్దరు కామన్గా పోయి ఎగ్జాక్ట్గా పోయి హైయెస్ట్ నెంబర్ మనం ఆన్సర్గా తీసుకోవాలన్నమాట 36 24 కామన్గా పోయే హైయెస్ట్ నెంబర్ ఎంత 12 కదా అంటే ఇది 12 ఇక్కడ తీసుకోవాలి 12 ఓకేనా రైట్ అంటే ఇక్కడ చూడు ఇక్కడ 12 అనేదితో దీని 30 డివైడ్ చేస్తే ఎన్ని టైమ్స్ పోతాం ఇది 3 టైమ్స్ కదా పోయేది 6 అవర్స్లో 3 అవర్స్ పోతే రిమైనింగ్ ఎన్ని అవర్స్ ఉంటే 3 అవర్సే కదా ఆ 3 అవర్స్ అనేది దీనిలో ఎన్ని టైమ్స్ పోతే 8 టైమ్స్ పోతుంది అంటే అప్ స్ట్రీమ్ యొక్క నెంబర్ ఎంత 8 అనమాట అది అంటే ఇదేమన్నా బోట్ ప్లస్ స్ట్రీమ్ అండి ఇదేమో బోట్ మైనస్ స్పీడ్ అండి స్ట్రీమ్ ఇప్పుడు నాకు ఇక్కడ బోట్ స్పీడ్ కావాలి చూడక మనకి బోట్ యొక్క యావరేజ్ స్పీడ్ కావాలంటే ఈ రెండింటిని మనం ప్లస్ చేసి బై 2 చేయాలి 12 + 8 అంటే 20లో సగం ఎంతమ్మా 10 కదమ్మా ఇక్కడ రైట్ ఇప్పుడు ఇదేమో 8 అనేది ఇది 10 అనేది వీళ్ళిద్దరి మధ్య ఉండే ఆ యొక్క డిఫరెన్స్ని మనము ప్రవాహ వేగం అంటాం 8కి 10కి డిఫరెన్స్ ఎంతమ్మా 2 కదా సో కాబట్టి ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే 2 km/h ఆన్సర్ అనమాట సో కాబట్టి 77కి ఆన్సర్ ఏంటమ్మా సి ఆప్షన్ ఆన్సర్ అనమాట 2 km/h ఆన్సర్ ఎప్పుడైనా డౌన్ ద స్ట్రీమ్ మాత్రమే ఎస్ఎఫ్ చేసి చేయాలి ఇక్కడ మనం ఎక్స్ప్రెస్ బై ఎక్స్మైన్స్ బై అనుకుంటే చాలా లెంతీ ప్రాబ్లం అవుతుందండి ఇక్కడ కాబట్టి మీరు డౌన్ స్ట్రీమ్ అంటే ప్రవాహంతో పాటుగా ఉన్నప్పుడు మాత్రమే దానికి ఆన్సర్ తీసుకొని ట్రై చేయండి ఓకే రైట్ అదే ప్రాబ్లం నెంబర్ 78 చూడమ్మా 78 చూడండి 2 trains leave a railway station at the same time అన్నాడు the first train travels towards west and the second train travels towards north the first train travels 5 km faster than the second train if after 2 hours they are 50 km apart అన్నాడు find the average speed of the first train కావాలి ఇక్కడ మనకి ఓకే రైట్ అంటే ఇక్కడ చూడక మనకి ఫస్ట్ ట్రావెల్స్ టువర్డ్స్ వెస్ట్ అన్నాడు సెకండ్ ట్రైన్ ట్రావెల్స్ టువర్డ్స్ నార్త్ అన్నాడు ద ఫస్ట్ ట్రావెల్స్ 5 km/h మోర్ దాన్ అన్నాడు అండి ఇక్కడ రైట్ చూడండి ద ఫస్ట్ ట్రైన్ ట్రావెల్స్ టువర్డ్స్ వెస్ట్ అన్నాడు ఇప్పుడు ఫస్ట్ ట్రైన్ కనుక తీసుకున్నాం అనుకోండి ఇది ట్రావెల్స్ టువర్డ్స్ వెస్ట్ వెళ్తుంది సెకండ్ ట్రైన్ ఉందనుకోండి అది ఎలా వెళ్తుందంటే టువర్డ్స్ నార్త్ వెళ్తుంది అయితే ఇక్కడ ఉన్న ఈ ట్రైన్ స్పీడ్ అనేది ఇక్కడ ఉన్న ఈ ట్రైన్ స్పీడ్ కన్నా ఒక 5 km/h ఎక్కువ అంట కానీ ఈ రెండు కనుక అక్కడ ఉన్న తర్వాత ఆఫ్టర్ 2 hours తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది ఎంత అంటే వీళ్ళిద్దరి మధ్య 50 kilometers ఉందండి అది 50 ఓకేనా రైట్ ఎన్ని అవర్స్ తర్వాత 50 2 hours తర్వాత 50 అయితే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత మనకి 5 కదా ఇలా ఉన్నప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు నేనేమంటే మనకు కొన్ని ట్రిప్లెట్స్ అని ఉంటాయండి 3 4 5 రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఇక్కడ ఎప్పుడైనా ఇక్కడ 5 ఉందనుకోమా 5 పక్కన ఎప్పుడు కూడా 3, 4, 5 ఉండాలి 3, 4 ఉండాలి ఇంకా మనకి ఇలాంటి కొన్ని బ్యాచెస్ ఉంటాయి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 5 12 13 ఇంకోటి వచ్చేప్పటికి 8 15 17 తర్వాత నెక్స్ట్ 7 24 25 అనమాట వీటిని మనం బ్యాచ్లుగా గుర్తుపెట్టుకోవాలా 8 15 17 7 24 25 5 12 13 ఇదే సో కాబట్టి ఇక్కడ చూడు వాడు ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి 3 4 5లో 5 పక్కన 0 ఇచ్చాడు అవునా కదా ఇది 50 సార్ సో కాబట్టి ఇక్కడ ఇది 50 అయినప్పుడు ఇక్కడ చూడక ఇది ఎంత మనకి ఇది 40 కదా ఇది ఎంత మనకి ఇది 30 కదా 5 పక్కన 0 పెడితే 50 అయినప్పుడు 4 పక్కన 0 పెడితే 40 and 30 అనమాట ఇవన్నీ రేషియో కాబట్టి దీన్ని ఏం చేస్తే మిగిలిన 2 వాల్యూస్ అదే చేయాలి అయితే ఇప్పుడు ఈ 40 ద డిస్టెన్సే కదా 40ని ఎన్ని అవర్స్ తర్వాత అడుగుతున్నాడు 2 hours తర్వాత కాబట్టి ఇది 2 × 20 కదండి ఇదంతా 2 × 15 కదా నాకేం కావాలి మొదటి రైలు యొక్క వేగం కావాలి వాట్ ఇస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ కావాలి అంటే ఫస్ట్ ట్రైన్ స్పీడ్ అంటే 20 or 15 అంటే 20 కదా సార్ ఇక్కడ రైట్ ఎందుకంటే మొదటి రైలు రెండో రైలు కన్నా 5 ఎక్కువ అన్నాడు కదా చూడక మనకి ద ఫస్ట్ ట్రైన్ ట్రావెల్ 5 km/h ఫాస్టర్ దాన్ సెకండ్ ట్రైన్ అన్నాడు కదా సో కాబట్టి 2015 కన్నా ఎంత ఎక్కువ 5 కదా ఎక్కువ సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటో మనకి సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట సో కాబట్టి ఇది అంటే మరి ఇక్కడ 40 30 ఎలా రాసామంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 5 కనపడగానే ఎప్పుడు కూడా 4 3 చూడాలి నీకు 13 కనపడగానే 12 5 చూడాలి అది నేను చెప్పేది 5 పక్కన 0 పెడితే 4 పక్కన 0 పెడితే 3 పక్కన 0 పెట్టాలి అది నేను చెప్పేది అనమాట ఓకే రైట్
తర్వాత ప్రాబ్లం నెంబర్ 79 అండి. ప్రాబ్లం నెంబర్ 79 చూడు. If the speed of a boat in still water is 20 meter per second and speed of the current is 10 meter per second అన్నాడు. What is the time taken by the boat to travel the distance of 6 km upstream అన్నాడు. అంటే నిశ్చల నీటిలో చూడండి, ఇక్కడ నిశ్చల నీటిలో పడవ వేగము 20 మీటర్ పర్ సెకండ్ మరియు ప్రవాహ వేగం 10 మీటర్ పర్ సెకండ్ అండి. పడవ 6 కిలోమీటర్ దూరము ప్రవాహ వ్యతిరేక దిశలో ప్రయాణం చేయడానికి పట్టే సమయం ఎంత కావాలి ఇక్కడ మనకి. ఎప్పుడైనా పడవల ప్రవాహాలు అన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు ఇలా డిఫరెంట్గా తీసుకున్నాం. ఇక్కడ ఇలా మనం ఇలా తీసుకోవాలి. పడవల ప్రవాహాల్లో ఎప్పుడు కూడా మనము ఇలా 3 arrows తీసుకోవాలి. ఇలా తీసేసుకొని చూడండి, ఇప్పుడు నీకు ప్రవాహ వేగం 10 ఇచ్చాడు, నిశ్చలీట్లో పడవ వేగం 20 అన్నాడు కదా. అంటే ఇది 20 అనుకున్నాం అనుకో. కిందకి వెళ్ళే కొద్ది స్పీడ్ తగ్గుతుంది, పైకి వచ్చేప్పటికి పెరుగుతుంది అన్నమాట. 20 ఇది +10 అండి. అప్పుడు ఎంత అవుతుంది? ఇది 30 అవుతుంది. ఇది 30 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. ఇది 20 - 10 వచ్చేప్పటికి ఎంత అవుతుంది? ఇక్కడ 10 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. ఓకేనా? అదే ఇది 10 మీటర్ పర్ సెకండ్ అండి. నీకు 10 మీటర్ పర్ సెకండ్ అన్నా సరే, లేదు 36 కిలోమీటర్ పర్ అవర్ అన్నా ఒకటేనండి. అంటే దాని మీనింగ్ చూడు, ఇక్కడ 36 కిలోమీటర్స్ వెళ్ళటానికి దానికి 1 అవర్ అంటే 60 నిమిషాలు పడితే 6 కిలోమీటర్ వెళ్ళటానికి ఎన్ని మినిట్స్ పట్టిద్దో కావాలంట. 36 కిలోమీటర్ పర్ అవర్ కదా, అంటే 36 కిలోమీటర్ వెళ్ళటానికి గంట అంటే 60 నిమిషాలు అయినప్పుడు 6కి ఎంతో కావాలి? క్యాలిక్యులేషన్ చేయండి. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎన్ని మినిట్స్ వస్తుందమ్మా? ఇది 10 మినిట్స్. 10 మినిట్స్ ఆన్సర్, 10 నిమిషాలు ఆన్సర్ అండి ఇక్కడ. సో ఆన్సర్ ఇది ఈక్వల్ 79 ఆన్సర్ ఏంటమ్మా? బి ఆప్షన్. బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 79 బి ఆప్షన్. బి ఆప్షన్ ఆన్సర్ అండి. ఓకే, రైట్. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 80 అన్న. ప్రాబ్లం నెంబర్ 80 చూడమ్మా. 5 men and 6 women can earn 6750 rupees in 5 days, while 4 men and 5 men can earn 6600 rupees in 6 days అన్నాడు. Find how much amount 4 men and 5 women can earn in 24 days అని అడుగుతున్నాడు. ఇన్ 24 days అంటే 5 మంది పురుషులు చూడండి, 5 మంది పురుషులు మరి 6 మంది మహిళలు 5 రోజులు 6750 రూపాయలు సంపాదించారంట. 4 మంది పురుషులు 5 మంది మహిళలు 6 రోజులు 6600 రూపాయలు సంపాదించారు. 4 పురుషులు మరి 5 స్త్రీలు 24 రోజులు ఎంత సంపాదిస్తారో కావాలి ఇక్కడ. అంటే ఇప్పుడు వాడి ఇచ్చిన దాని ప్రకారం ఏమన్నాడు ఇక్కడ? 5 మంది పురుషులు 6 మంది స్త్రీలు 5 రోజుల్లో 6750 రూపాయలు సంపాదిస్తే ఇదండి. ఆ తర్వాత నెక్స్ట్ చూడక మనకి ఇప్పుడు 4 మంది పురుషులు 5 మంది మహిళలు 6 రోజుల్లో 6600 రూపాయలు సంపాదిస్తే అని అడుగుతున్నాడు. ఓకేనా? రైట్. ఈ రెండు ఈక్వల్ చేస్తే మనకి ఇప్పుడు ఏమవుతుంది? 4 పురుషులు 5 మంది స్త్రీలు కలిసి 24 రోజులు సంపాదించే సంపాదన ఎంతో కావాలి ఇక్కడ. అంటే ఎవరు కావాలి ఇక్కడ మనకి? ఓకే, 5 మంది స్త్రీలు, 4 పురుషులు కదా, 4 పురుషులు 5 మంది స్త్రీలు 24 రోజులు ఎంత సంపాదిస్తారో క్వశ్చన్ చేస్తున్నాం అన్నమాట. ఇది క్వశ్చన్. రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు ఈక్వేషన్ మనం ఈక్వల్ చేయాలి అన్నమాట. ఈక్వల్ చేస్తే మెన్ ఉమెన్ రేషియో వస్తుంది, దాన్ని మనం రివర్స్ సబ్స్టిట్యూషన్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం కట్ చేస్తామనుకో, చూడండి మనకి ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే చూడండి 5 కట్ చేస్తామనుకో, 5 అనేది దీనిలో తీసుకుంటే చూడండి మనకి 5 తీసుకుంటే 5 13 65, ఓకే 5 5 1350 అండి. ఇక్కడ 6తో కట్ చేస్తామనుకోండి, 6 అనేది దీనిలో ఎన్ని టైమ్స్ పోతాం ఇక్కడ మనకి? 6 అనేది క్యాలిక్యులేషన్లో 6 అనేది 1100 టైమ్స్ పోతుంది. ఓకేనా? రైట్. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఎదురుగా ఉన్న నెంబర్స్ అంటే 0 and 0 క్యాన్సిల్ అండి. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ కట్ చేస్తే ఇది 5 27 టైమ్స్ పోతాయి, 5 దీనిలో 22 టైమ్స్ పోతాం. ఓకేనా? ఇప్పుడు దీనిలో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మెన్ ఉమెన్ రేషియో రాయనమ్మా. ఇప్పుడు 22 మనం డైరెక్ట్ చేద్దాం చూడండి. ఇక్కడ 22 × 5 అంటే 110 అండి, 27 × 4 అంటే 108. 110 మెన్ నుంచి 108 మెన్ తీసేస్తే 2 మెన్ మిగులుతుంది. ఇక్కడ మన మిగిలే వాల్యూ ఎంత? 2 మెన్ ఈక్వల్స్ టు. ఆ తర్వాత 27 5 ఎంత? 135 ఉమెన్, 22 6 ఎంత అంటే 132 అండి. ఇక్కడ వాడు వచ్చే వాల్యూ ఎంత? ఉమెన్ యొక్క వాల్యూ ఎంత? 3 ఉమెన్. రేషియో ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 3:2. అంటే M+3 పెట్టాలి, W+2 పెట్టాలి. M+3 W+2 పెట్టేస్తాయి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ అప్లై చేసినప్పుడు ఎలా చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఇప్పుడు అప్లై చేసినప్పుడు ఏంటంటే M+3 పెడితే W+2 పెట్టామనుకో, 5 × 3 అంటే 15, 6 × 2 అంటే 12, 15 + 2 12 అంటే ఎంత? 27 కదా. అంటే 27 కెపాసిటీకి 5 డేస్లో 6750 కనుక సంపాదిస్తే, ఇప్పుడు M+3 W+2 పెట్టామనుకో, 4 3 12 5 2 10 అంటే 12 + 10 అంటే 22 కదా. ఆ 22
ఇంటూ 24కి ఎంత ఆన్సర్ వస్తుందని క్యాలిక్యులేషన్ చేయాలి. 27 ఇంటూ 5 డివైడ్ బై 6750 ఈక్వల్స్ 22 ఇంటూ 24 డివైడ్ బై x అండి. ఈ క్యాలిక్యులేషన్ చేయనమా చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 26,400 రూపాయలు వస్తాయి. 26,400 మన ఆన్సర్ అండి ఇక్కడ. సో కాబట్టి ఐడిత్ ఆన్సర్ ఏంటంటే సి ఆప్షన్ ఆన్సర్ అండి ఇక్కడ. ఓకే, ఇవి మొత్తం కూడా మనకి ఉన్న 61 నుంచి 80 వరకు ఉన్న క్వశ్చన్స్ అండి. మీరు ఇవి ప్రాబ్లమ్స్ వినేటప్పుడు ఏదైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మీరు ఖచ్చితంగా ఓకే మెసేజ్ చేయండి. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.